ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. నేను చెప్పింది ఆగండి, చెబుదరులే. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము 23వ వచనం. ఈ 3 వచనాలు చదవండి. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తునింట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండిననియు అతడు చేసినంతయు అతని చేతిలో సఫలము చేసిననియు అతడు యజమానుడు చూసినప్పుడు శరసాలధిపతి యెహోవా అతడు తోడై ఉండెను గనక ఆ శరసాల అధిపతి అతని చేతికి అప్పగించబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఈరోజు మీకు చెప్పే అంశం ఏంటంటే, మన చేత్తో మనం చేసే ప్రతి ఒక్క పని దేవుడు సఫలపరచునుగాక. మన చేతితో చేసే ప్రతి ఒక్క పని దేవుడు సఫలపరచాలి. సఫలపరచాలంటే యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు. మొట్టమొదటి పాయింట్ చెప్పండి. దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఆయన తోడుంటేనే ఏ పనిని మనం చేయగలుగుతాం. ఆయన తోడు లేకపోతే మనం ఏది కూడా చేయలేం. మన సఫలం కాదు. దేవుడు మన తోడుగా ఉండాలి. అన్నదమ్ములు తోడున్నా ఉపయోగం లేదు, తల్లిదండ్రులు తోడున్నా ఉపయోగం లేదు, బంధుమిత్రులు తోడున్నా ఉపయోగం లేదు, స్నేహితులు తోడున్నా ఉపయోగం లేదు, రక్త సంబంధాలు తోడున్నా ఉపయోగం లేదు, నాయకులు తోడుగా ఉన్నా ఉపయోగం లేదు. వీళ్ళంతా కొద్ది కాలమే. కానీ దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేయనంతయు దేవుడు సఫలపరచునుగాక. ఇక్కడ యోసేపుకి ఎవరున్నారు? ఐగుప్తు నుంచి, అంటే ఇశ్రాయేలు కనాన్ దేశం నుంచి యోసేపును అన్నలు అతన్ని కొట్టారు, గోతిలో పడేశారు, తీసుకెళ్ళి మళ్ళా గోతి నుంచి పైకి లేపారు. ఇస్మాయిల్కి అమ్ముకున్నారు. ఇస్మాయిల్ తీసుకెళ్ళి పొతిఫరుకు అమ్ముకున్నాడు. పొతిఫరు ఇంట్లో ఉన్నాడు. పొతిఫరులో ఇంట్లో ఉన్నప్పుడు ఆయన చేసిందంతా సఫలమైపోయిందంట. ఆ పొతిఫరు ఇంట్లో అంతా సఫలమైపోయి ఆశ్రయించబడిందంట. పొతిఫరుకు అంత మునుపు ఒక వంతు ఉందంట. యోసేపు ఎప్పుడైతే తీసుకెళ్ళాడో కొనుక్కుని అతను ఆశ్రదించబడ్డాడంట, బహుగా ఆశ్రదించబడ్డాడంట. అప్పుడు పొతిఫరు కనుక్కుని ఇతడు ఇంటికి విచారణకర్తగా నిలబెట్టాడంట. నీవే ఇంటి మీద అధికారి అని చెప్పి ఆయన్ని అప్పగించాడంట బాధ్యత. ఎందుకంటే యోసేపునకు దేవుడు తోడున్నాడు. దేవుడు తోడుంటమే కాదు, దేవుని చెయ్యంట యోసేపు చేతిలో ఉందంట. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని చెయ్య యోసేపు చేతిలో ఉన్నది కనుక అతడు చేయనంతయు సఫలమైంది. అక్కడి నుంచి తన భార్య పొతిఫరు భార్య యోసేపుని ఎంతో ఇసికించింది, ఎంతో బాధ పెట్టింది, అతన్ని ఎంతో బలాత్కారం చేసింది. ఓ రోజును పట్టుకున్నా కూడా వదిలిపెట్టి పారిపోయిచ్చాడు. చెరసాల్లో వేశారు. చెరసాల్లో ఉన్నా కూడా, బాధ అనిపిస్తున్నా కూడా యోసేపునకు దేవుడు తోడున్నాడు కనుక యోసేపు చేయనంత సఫలమైందంట. హల్లెలూయా. ఎందుకంటే యోసేపుకి ఎవరు తోడున్నారు? ఏమండి, మనకు ఆళ్ళు తోడు ఈడు తోడు అనుకుంటాం. వారిలో ఒంటరైన వాడిని దేవుడు 10 వందలుగా చేస్తానని చెబుతాడు. మనకు ఎవరు లేరు అనుకుంటాం. కానీ మన నీతి నిజాయితీ కలిగి ఉంటే మనకు దేవుడే తోడుగుంటాడు. దేవుడు తోడుగుంటాడు. అంగుబలం, ఆస్తిబలం ఇవన్నీ కూడా కొద్ది కాలం ఉంటాయి. ప్రేమిస్తే ప్రేమిస్తారు, దేశిస్తే దేశిస్తారు, మర్చిపోతారు అవసరమైతే.
కానీ దేవుడు తోడుగా ఉంటే ఏది కూడా మనం అనుకున్నదంతా కూడా దేవుడు సఫలపరచును గాక. మనం ఏదనుకున్నా సరే, నువ్వు ఏది చేయాలనుకున్నా కూడా దేవుడు నీ పట్లుండి సఫలము చేస్తాడు. కారణం ఏంటంటే దేవుని చెయ్య యోసేపు చేతిలో ఉన్నది. యోసేపు చేతిలో ఉంది కనుక దేవుడు యోసేపునికి తోడుగా ఉండి అతను చేయనిదంతయు సఫలపరిచాడు. పొత్తిపరింటున్నప్పుడు పొత్తిపరింటిని ఆస్వాదించాడు. చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్న వారిని ఆస్వాదించాడు. ఇప్పుడు ఫరో ఇంటికి వెళ్ళాడు, ఫరో కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. ఆ దేశానికి ఆశీర్వాదకారణంగా మారాడు ఎవరంటే యోసేపు. ఇంత ఆశీర్వాదంగా మారటానికి, ఇంత అభివృద్ధి అవటానికి, ఇంతగా ఆయన చేసినంత సఫలం అవటానికి కారణం ఏంటంటే యోసేపునకు దేవుడు తోడుగా ఉండి ఆయన చేతిలో యేసయ్య చేయి పెట్టి అతన్ని పట్టుకుని నడిపించాడు. హల్లెలూయా. తోడంటే అదే కదా, తోడుగా రమ్మంటే ఏమంటే చెప్పండి, భయం ఉన్నప్పుడు చేయబట్టుకుని ఏం చేస్తా చెప్పండి, నడిపిస్తాం కదా. ఇప్పుడు భయపడే వ్యక్తి ఉందనుకో, మన బిడ్డే భయపడతాడు అనుకో, బయలుదేరాన్ని పట్టుకుంటాం, చేయబట్టుకుని తీసుకెళ్తాం. అట్లాగే యోసేపు చేతిలో దేవుని చెయ్యి ఉంది. యోసేపు దేవుడు తోడుకున్నాడు కనుక యోసేపు చేయనంతయు సఫలమాయెను. మరి మన కుటుంబాలు కూడా సఫలంగా ఉండాలి, ఆశ్రదంగా ఉండాలి, దీవెనలుగా ఉండాలి. మనం అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదైన దేవుడు కనుక ఆయన మన పట్ల కూడా సఫలపరచాలంటే మనము చేయాల్సింది ఏంటంటే మన చేతిలో ఏముందో దాన్ని ముందు తీసేసుకోవాలి. మన చేతిలో ఏముందో తీసేసుకోవాలి. ఇప్పుడు చేయి చూపించుకుంటారు కదా చాలామంది. చేయి చూపితే ఏం చేస్తారు చెప్పండి, ఈ వాళ్ళకున్న శంఖాలు అంటారు, చక్రాలు అంటారు, ఈ గీతలు అంటారు, ధనరేఖ అంటారు, ఆ రేఖ అంటారు, ఈ రేఖ అంటారు. ఇవన్నీ ఉత్తయే. ఇవన్నీ ఎందుకు అంటే దేవుడు ఏంటంటే చెయ్యి మడత పడటానికి గీతలు పెట్టాడు. ఆ గీతలు లేకపోతే చెయ్యి వంగదు, మడతలు ఉండాలి, మడత పట్టాలి. మన చేతుల్లో ఏమీ లేదు. మన చేతిలో ఉండాది ఏంటంటే ఉండాదని మనం తీసేసుకుంటే అప్పుడు మన చేతిని దేవుడు చేయబట్టుకుని మనం అనుకున్న దాన్ని దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. ఆయన సఫలపరుస్తాడు. ఏంటి మన చేతులు ఏముంది చెప్పండి. ఏమండి, కొంతమంది అంటారు నీ చెయ్యేస్తావు మంచిది అంటారు. ఏమండి, నీ చెయ్యేస్తావా మంచిది, నీ చేతితో ఇస్తే నాకు ఆశీర్వాదం అంటారు. అంటారనరా ఏమ్మా, నీ చేతితో బోణి కొట్టమ్మ అంటారు. ఏండి, నీ చేతితో డబ్బులు ఇవ్వమ్మ అంటారు. పిల్లవాడు పెళ్లి చేసుకుంటున్నాను, నీ చేతితో డబ్బులు ఇవ్వ అంటారు. లేకపోతే ఇల్లు కట్టుకుంటున్నామ్మా, నీ చేతితో కాస్త డబ్బులు ఇవ్వ అంటారు. అనుకునే మాట వాస్తవమే. అంటే ఆ చెయ్యి మంచిదంటే కారణం ఏంటి? ఆ చెయ్యి మంచిదానికి కారణం ఏంటి చెప్పండి. ఆ చేతిలో దేవుని చెయ్యి ఉంటేనే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. దేవుని చెయ్యి లేకపోతే ఆ చేతిలో ఏమీ లేదు, మన చేతుల్లో ఏమి లేదు. ఆయన చెయ్యి మన చేతులు ఉండాలంటే మన చెయ్యి శుభ్రంగా ఉండాలి, మన చెయ్యి పవిత్రంగా ఉండాలి, మన చెయ్యి యథార్థంగా ఉండాలి, మన చెయ్యి నీతిగా ఉండాలి. హల్లెలూయా. మన చెయ్యి శుభ్రంగా ఉండాలి. అంటే చేతుల్లో కూడా శుభ్రమా ఉంది కనుక దాని గురించి మీకు చెబుతాను. కొంచెం రాసుకోండి, కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. టైం ఉండే లోపల ముందే ముగిచ్చేస్తాను. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. పాపము నీ చేతిలో ఉండుట చూచి దాన్ని నీవు విడిచినలా, నీ గుడలను దుర్మార్గతను నీవు కొట్టివేసినలా నిశ్చయముగా. ఆమేన్. ఏముందంట మన చేతుల్లో? ఉందా లేదా? పాపం నీ చేతుల్లో ఉన్నప్పుడంట దాన్ని విడిచిపెట్టాలంట. ఆ పాపాన్ని విడిచిపెట్టావనుకో దేవుని చెయ్యి నీ చేతిలోకి వచ్చేస్తుంది. దేవుని చెయ్యి నీ చేతిలోకి వచ్చిందనుకో నువ్వు చేత్తో ఏ పని చేసినా సఫలమవును గాక అన్నాడు. అవునా కాదా? యేసేపు చేసిందా సఫలమైందా లేదా? మాట్లాడరా తల్లి అమ్మా, చెప్పండి. ఎందుకయింది? యేసేపు చేతుల్లో ఏ పాపం పట్టుకుంది, కానీ ఏం చేశాడు చెప్పండి? పాపాన్ని వదిలిపెట్టి చెప్పండి, ఆ పాపం అనే ఆ వస్త్రాన్ని పట్టుకుంది. ఆ పాపం చేతులు పట్టుకున్నప్పుడు ఏం చేశాడు చెప్పండి?
ఆ వస్త్రాన్ని ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయి వచ్చేసాడు. పాపం నీ చేతులు ఉన్నప్పుడు దాన్ని విడిచిపెడితే చాలు. నీ చేతులు ఏ పాపం ఉందో, లంచం అనే పాపం ఉందా, వడ్డీ ఇచ్చే పాపం ఉందా, లేకపోతే ఏ రకాలైన పాపాలు, అన్యాయంగా సంపాదించే పాపం ఉందా, అన్యాయమైన పనులు చేసే పాపం ఉందా, అక్రమం చేసే పాపం ఉందా, ఏ పాపం ఉందో నీ చేతిలో, ఆ పాపాన్ని విడిచిపెట్టయితే నీ చేతిలోకి యేసయ్య చేయి వస్తుంది. యేసయ్య చేయి నీ చేతులు పడ్డాక నువ్వు యాడికెళ్ళినా సఫలమవుదువు. ఆమేన్, హల్లెలూయా. కనుక యాడికెళ్ళి మనం సఫలమవుతాం. అందుకే మనం ఏం చేయాలంటే మన చేతులున్న పాపాన్ని మనము విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నావా నీ చేతులున్న పాపాన్ని? ఏదో దొంగ సొమ్ము దొరికిందనుకో తెచ్చుకున్నావు, తప్పు లేదు. అది అయ్యా నాదని ఎవరైనా అడిగారనుకో, అడిగితే ఇదిగా నాకు దొరికిందని ఇచ్చేయి. ఎవరు అడగపోతే దాన్ని అట్టి పెట్టేసుకో. ఎవరైనా అడిగారనుకో ఏం చేయాలి, దాన్ని ఇచ్చేయాలి. ఏదైనా సరే మన చేతిలో పాపాన్ని మనం కొట్టివేసుకున్నట్టయితే దేవుని చెయ్య మన చేతిలో ఉంటుంది. ఆ చేతితో ఆయన పట్టుకుని మనని సఫలము చేయునుగాక. మన చేతులు యథార్థంగా ఉండాలి. అందుకే భక్తుడైన దావీదు అంటాడు 24వ కీర్తనలో, చూడండి ఒక మాట, 24వ కీర్తన 4వ వచనం చూడమ్మా. 24వ కీర్తన 4వ వచనం ఇక్కడ చెబుతుంది దేవుని వాక్యం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణం చేయకయో. ఏ చేతులంట? నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడు వాడు యెహోవా వలన. ఆమేన్. ఏం మంత్రి అంటాడు? ఎవరైనా సరే పొందుతారు. ఏ చేతులు ఉండాలంట? నిర్దోషమైన చేతులు ఉండాలి. అంటే ఏ దోషం లేని చేతులుగా ఉండాలి. నిర్దోషం అంటే పవిత్రంగా ఉండాలి. నీ చేతులు పవిత్రంగా ఉండాలి, నీ హృదయం పవిత్రంగా ఉండాలి, నీ పవిత్రంగా ఉంటే యెహోవా చేత నీవు ఆశీర్వదించబడతావని వాక్యం చదివిస్తుంది. అందుకే నీ చేతులున్న పాపాన్ని నువ్వు తీసేసుకుంటే నీ కుటుంబం సఫలమవుతుంది. నీ బిడ్డల విషయంలో సఫలమవుతావు. నువ్వు అనుకున్నంత కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఆయన నువ్వు ఏ చేయాలనుకుంటావో అది దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏదో చేయాలనుకున్నావో దాన్ని దేవుడు చేస్తాడు. కనుక నీ చేతుల్లో ఉన్న పాపాన్ని, నీ చేతుల్లో ఉన్న దుర్మార్గాన్ని నువ్వు కొట్టివేసి వాటిని విడిచిపెట్టేస్తే అప్పుడు నీ చేతులు పవిత్రమైన చేతులుగా, నిర్దోషమైన చేతులుగా ఉండాలి. దోషి వేరు, నిర్దోషి వేరు. దోషి అంటే దొంగ, తప్పు చేసినవాడు. నిర్దోషి అంటే ఏ తప్పు చేయనివాడు. అందుకని మన చేతులు నిర్దోషంగా ఉంటే యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నీ చేతులు ఎట్లా ఉన్నాయో ఈ ఉదయకాలం నువ్వు నీ చేతులు నీవే పరీక్షించుకో. నీ చేతులతో ఏ పనులు చేసావో, ఏమి దాసావో, ఏం చేసావో నీ చేతులు నువ్వు ఒకసారి నువ్వు పరీక్షించుకుంటే అప్పుడు ఆ పరీక్షల్లో నీకు తెలిస్తే వాటన్ని నువ్వు ఒప్పుకుంటే నీ చేతులున్న దుర్మార్గత తీసివేయునుగాక, నీ చేతులున్న పాపాన్ని విడిచిపెట్టునుగాక. అప్పుడు దేవుని చేయి నీ చేపట్టుకుంది కనుక అప్పుడు నువ్వు చేయదంతయు సఫలమవుతుంది. నువ్వు పొలం కొనుక్కోవాలంటే సఫలపరుస్తాడు, ఒక ఎడ్లు కొనుక్కోవాలంటే సఫలపరుస్తాడు, ఇల్లు కట్టుకోవాలంటే సఫలపరుస్తాడు. ఏమండి, బిడ్డలు పెళ్లి చేసుకోవాలంటే సఫలపరుస్తాడు, బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే సఫలపరుస్తాడు, సంతానం కలగాలంటే సఫలపరుస్తాడు. నువ్వేదనుకుంటే దాన్ని దేవుడు సఫలపరచాలంటే నీ చేతుల్లో ఉన్న దుర్మార్గత అనే పాపాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు నీ చేతులు ఎట్లుండాలంట? నిర్దోషమైన చేతులుగా ఉన్నప్పుడు యెహోవా నిన్ను ఆశీర్వదించునంటాడు. ఇంకో మాట అంటాడు, తిమోతి మొదటి పత్రిక 2:8 అంటాడు. పౌలు భక్తులు అంటాడు ఇక్కడ ఆ మాట చూడండి. తిమోతి మొదటి పత్రిక 2:8 ప్రతి స్థలమందును పురుషులు సంశయము లేనివారై ఏ చేతులు అంటాయి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయి. చేతులు పైకి ఎత్తాలి. ఆ చేతులు పైకి ఎత్తాలంటే పవిత్రంగా ఉంటే చేతులు పైకి లెగుతాయి. అవి అపవిత్రంగా ఉంటే చేతులు పైకి బరువు అయిపోతాయి. మన చేతుల్లో పాపం ఉందనుకోండి, బరువు మొయ్యలేం మనం. మతమా చెయ్యి పైకి ఎక్కలేదు. ఎందుకంటే మన చేతులు ఏముంది? పాపం ఉంటే పాపం అని బరువుతో ఉంటాం కనుక మన చెయ్యి పైకి నిలబడలేదు.
మన చేతులు పవిత్రంగా ఉన్నాయి అనుకో, మన చేతులు నిర్దోషంగా ఉన్నాయి అనుకో, నువ్వు చేతులు ఎత్తినా కూడా తేలిగ్గా ఉండేది అన్నమాట. ఏమండి, ఇది పట్టుకుని ఎంతసేపు ఉంటాం, బరువు కదా. ఇది లేదనుకో తేలిగ్గా ఉండి చెయ్య, అంతేనా కాదా? అలాగే చేతిలో మనకు కనపడవు, కానీ మన చేతిలో పాపం అనే బరువు ఉంది. ఆ బరువును మనం తీసేసుకోవాలి. ముందు ఆ బరువును తీసేసుకోవాలంటే పవిత్రమైన చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడిని ప్రార్థనకు జవాబు ఇచ్చునుగాక. హల్లెలూయా. కనుక అందుకని మన చేతుల్లో ఉన్న దుర్మార్గత మనం కొట్టేసుకుంటే దేవుడు మనం అనుకున్న దాన్ని దేవుడు సఫలం చేస్తాడు అని మీకు నమ్మకం ఉంటే, నేను 3 విషయాలు చెబుతాను. ఆ 3 విషయాలు మనం కలిగి ఉంటే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యేసేపు ఎందుకు ఆశీర్వదించాడు? యేసేపు చేతుల్లో పాపము లేదు, మనసులో లేదు, హృదయంలో లేదు, చూపులు లేదు, నడబడిలో లేదు కనుక దేవుని చేయని చేతిలో ఉంది. అందుకే ఆ 3 స్థలాల్లో చెప్పిన మాట, 3 స్థలాల్లో కూడా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు, అతను చేయిందంతయు సఫలమగును అనే మాట మనకు ఆదికాండం 39 అధ్యాయం 2, 3, 23 వచనాలు చదివించాను. హల్లెలూయా. కనుక దేవుడు తోడుకున్నాడు, ఆయన చెయ్యని తోడుకుంది, అందుకే ఆయన చేయిందంతయు సఫలమయ్యింది. పోతీఫరు ఆశ్రయించబడ్డాడు, సరసాల్లో ఉన్న ఆశ్రయించబడ్డారు, ఐగుప్తు రాజు ఆశ్రదించబడ్డాడు. కనుక మనము కూడా అట్లా ఆశ్రదం పొందాలంటే మనం పవిత్రం కలిగి ఉండాలి. పవిత్రతో చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యము చేస్తాడు. అంతే, చేతులు ఎత్తాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. కనుక ఆ చేతుల్లో ఏముండాలంటే నేను 3 విషయాలు చెబుతాను, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. చూడండి, టైం అవుతుంది, టైము 12:30 అయింది. హల్లెలూయా. క్లుప్తంగా చెబుతాను, 3, 5, 15 నిమిషాలు లెక్కేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనము 20వ వచనం. యెహోవా, నిర్గమాకాండం 4వ అధ్యాయం 2వ వచనము 20వ వచనం. యెహోవా, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకతడు కర్ర అనేను. ఎవరిని అడిగాడు? మోషేని అడిగాడు దేవుడు. మోషే, నీ చేతిలో ఉంది ఏంటి అన్నాడు. కర్ర అన్నాడు. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనేను. అతడు దాన్ని నేల పడవేయగానే ఏమైపోయిందంట? ఇన్నాళ్ళ మట్టి ఏం పట్టుకున్నాడు మోషే? కర్రను పట్టుకున్నాడా, పావును పట్టుకున్నాడా? పావును పట్టుకున్నాడు. పాము అనగా పాపము. పాపము, పాము, పాము ద్వారా పాపం వచ్చింది, అంతేనా? పాము, పాపము, పామేగా అవ్వను మోసం చేసింది, అందుకే పాపం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. పాము వల్ల పాపం వచ్చింది. కనుక ఇన్నాళ్ళ మట్టి నువ్వేం పట్టుకున్నావంటే కర్ర పుచ్చుకున్నా, పామును పుచ్చుకున్నాడు. అది ఏ పుచ్చుకున్నాడు? తలకాయ పుచ్చుకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చదవండి కింద. మోషే, అప్పుడు యెహోవా నువ్వు చెయ్యి చాపి ఏం పట్టుకోవాలి? ఇప్పుడు ఇన్నాళ్ళ మట్టి ఏం పట్టుకున్నాడు? తలకాయ పట్టుకున్నాడు. ఇప్పుడు తలకాయ కాదు నువ్వు పట్టుకోవాల్సింది, తోక పట్టుకో. తోక పట్టుకుంటే ఇప్పుడు తలకాయ ఎక్కడ ఉండేది? తలకాయ ఆడ ఉండేది. తోక పట్టుకుంటే తలకాయ ఆడ ఉండేది, కిందకు ఉండేది. అది తలకాయ కిందకు ఉండేది, తోక పైకి ఉండేది. ఇప్పుడు నేను తలకిందులు చేయబోతున్నా, నీ చేత్తో నేను తలకిందులు చేయబోతున్నా కనుక అని చెప్పాడు దేవుడు. అందుకే ఇన్నాళ్ళమాట ఆ కర్ర పాము అంటే మోషే కోపం గలవాడు, బాగా కోపం గలవాడు. ఐగుప్తులో సకల విద్యను నేర్చుకునేవాడు. తన వాడిని ఒక మాట అన్నందుకు ఐగుప్తుడు వచ్చి ఇశ్రాయేలుని కొడుతుంటే ఊరుకున్నాడా? ఏం చెప్పండి? వాడు మెడకాయ పట్టుకుని చంపేసి ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఆ నరహంతుడు మోషే, నరహంతకుడు. అటువంటి హంతకుడు మళ్ళీ ఒక రోజున ఇశ్రాయేలు తగాదడుకుంటే, రే తగాదడుకో మాకడం ఇద్దరంటే వాళ్ళు ఒకడు అంటాడు, మొన్నాడు చంపిన నన్ను కూడా చంపుతావా అన్నాడు. ఒరి బాబు, వీడు మళ్ళీ ఐగుప్తు పరవరాజు చెబుతానని చెప్పి పారిపోయి ఆ మిద్యాను దేశం వెళ్ళి తన మామయ్య ఇద్దరు మందని గొర్రెలు మేపాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు.
అది గొర్రెలు మేపిన కర్ర, అది పాపం అనే కర్ర అతని చేతిలో ఉంది. దాని తలకాయ పట్టుకున్నాడు కనుక అది వదువులేసి తోక పట్టుకోమని చెప్పాడు. తోక పట్టుకున్నాడు. చదవమ్మా. ఆయను. హల్లెలూయా. ఇప్పుడు 20 వచ్చింది చదవమ్మ. మోషే తన భార్యను తన కుమారుని తీసుకొని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తునకు వెళ్ళెను. ఏ కర్ర? ఇప్పుడు దేవుని కర్రను. ఆమేన్. మొట్టమొదటిది ఏ కర్ర అంటప్పుడు దేవుని కర్ర మోషే చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరు కర్ర పట్టుకెళ్ళాడు? దేవుని కర్ర. ఏ కర్ర ఇది? దేవుని కర్ర. ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చింది? అంతమునుపున్న కర్ర పాపమని పాము కర్ర. ఇప్పుడు ఆ కర్ర తీసేశాడు. ఏ కర్ర పట్టున్నాడు? దేవుని కర్ర పట్టున్నాడు. దేవుని కర్ర పట్టుకుంటే ఇంకేమని చెప్పండి? దేవుని కర్ర పట్టుకోమట్టగా ఐగుప్తు దేశం గజలాడిచ్చాడు దేవుడు మోషే పక్ష నుండి. హల్లెలూయా. మోషే పక్ష నుండి గజలాడిచ్చాడు. మోషే ఆ కర్ర చూపిస్తే నదిలో పెడితే నదులంతా రక్తమైపోయింది. ఆయన ఏది చేస్తే అది అయిపోయింది. ఎర్ర సముద్రం చూపిస్తే ఎర్ర సముద్రం పాయలైపోయింది. బండను కొడితే నీరు వచ్చింది. దేవుని కర్ర మోషే చేతులు ఉంది కనుక దేవుడు చేయిందంతయు మోషేకి సఫలపరిచాను. హల్లెలూయా. ఎవరు సఫలపరిచాడు? మోషేకి ఆయన చేయిందంతయా 10 అద్భుతాలు చేశాడు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశం 10 అద్భుతాలు కూడా దేవుడు ఆయనకి సఫలపరిచాను. నీ చేతిలో దేవుని కర్ర ఉందా? నీ చేతిలో దేవుని కర్ర? దేవుని కర్ర అంటే ఏంటి? బైబిలు. ఇప్పుడు మన చేతిలో ఏముండాలి? మన చేతిలో బైబిల్ ఉండాలి. ఆయన చేతిలో కర్ర ఉంది. ఆ కర్రను పట్టుకుని, దేవుని కర్ర పట్టుకుని ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కూడా 6,36,553 53 కాలుబలగల వారిని విడిపించి ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ విడిపించారంట. ఎవరు కర్ర పట్టుకుని? దేవుని కర్ర. ఆ కర్ర పట్టుకుని అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళంట. చూడండి, గొప్ప కార్యం జరిగించాడు అక్కడ. చూడండి, నిర్గమాకాండం 17 అధ్యాయము 9 వచ్చిన చూడండి. నిర్గమాకాండం 17 అధ్యాయము 9 వచ్చిన. మోషే యెహోషువతో మన కొరకు వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు ఏంటంటే రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద. ఆమేన్. హల్లెలూయా. ఏ కర్ర పట్టుకెళ్తున్నాడు? యెహోషువ అని చెబుతున్నాడు, నువ్వు ప్రజలను పోజేయి, నువ్వు మన సమాజంలో బలాజులందరూ పోజేయి, అమాలేకులను తుడిచేయాలి, అమాలేకులను చంపేసేయాలి. నేను రేపు ఈ పాటికి అంటే దేవుని కర్ర చేత్తో పుచ్చుకుని నేను ఆ పర్వతం మీద ఉంటా అన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. నీ చేతిలో పాపం ఉండకూడదండి. నీ చేతులు నా చేతుల్లో ఎవరి కర్ర ఉండాలంటే దేవుని కర్ర ఉంటే నువ్వు చేయిందంతయు సఫలమగును. అద్భుతాలు చేస్తావు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల నుండి కాలు జరిగిస్తాడు, మేలు చేస్తాడు. నీ చేతిలో దేవుని కర్ర ఉండాలి. మోషే చేతిలో దేవుని కర్ర ఉంది కనుక దేవుడు అద్భుతాలు జరిగించాడు. ఆ కర్రతో మోషే అద్భుతాలు చేసి మహాద్భుతాలు చేసి ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి ప్రజలను, అల్లాడిపోతున్న ప్రజలను, లక్షల మందిని విడిపించి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఏ కర్ర ఉంది? దేవుడు. మరి నీ చేతిలో ఏముంది? నీ చేతిలో పాపం ఉంటే నువ్వేది సాధించలేవు. ఆ పాపంతోనే కుంగిపోతావు, కుషించిపోతావు. ఆకాన్ని యెహోషువ అన్నాడు, నువ్వు ఏది ఎక్కడ ఎత్తుకురావద్దు, ఎక్కడ నుంచి జెరికో నుంచి ఏది మీరు తీసుకురావద్దు. తీసుకొచ్చారంటే శపితమైన మీరు తీసుకురావద్దని దేవుడు నాకు చెప్పాడు. మీరు దాన్ని ముట్టుకోవద్దు, కాల్చరండి అన్నాడు. అందరూ కాల్చి వచ్చారు. కానీ ఆకాన్ని చెప్పండి, అక్కడ షేనారు వస్త్రం కనపడిందంట. షేనారు వస్త్రం అంటే చాలా విలువైన వస్త్రం అంట. అది ఆ విలువైన వస్త్రం చూసి ఆశించాడు. ఆ బంగారు కడ్డీని ఆశించాడు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి వెనకాలండి తెచ్చుకుని చీకట్లో రేత్రిపూట తీసుకొచ్చి గుడారంలో పాతేసుకున్నాడు. పాతేసుకున్న తర్వాత ఎవరు చూస్తారు? దేవుడు చూడ్డా? చూశాడు. ఇప్పుడు ఏం చేశారు? హాయి పట్టణం ఉంది. ఇప్పుడు ఎరుకో కూర్చేశారు కదా. ఎరుకో తర్వాత హాయ్ అని చిన్న పట్టణం ఉంది.
అక్కడ దాదాపు ఒక 30,000 మంది ఉంటారు, లేకపోతే 3 లక్షల మంది 1 లక్షల మంది ఉంటారేమో. అటువంటి స్థలములను ఆయన మనం జయిద్దామని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక 3,000 మంది అంట బయలుదేరారంట. మనం జయించొద్దాము, ఇంకా అవసరం లేదు, యెహోషువ అవసరం లేదు, ఎవరు అవసరం లేదని అక్కడ ఉన్న బాగా కుర్రోళ్ళు, దిట్టమైన బలాజ్యులు, నైపుణ్యం లేరంట. వెళ్తే ఆయి మీదకి వెళ్తే ఏమైనా చెప్పండి, బలాజ్యులు మహాపరాక్రమశాలి 36 మంది చంపేశారంట వాళ్ళు. అమ్మో ఏంటి చిన్న పట్టణం వస్తే వీళ్ళు మన చంపేశారంటని చెప్పి పారిపోయారంట. పరుగు వాళ్ళని తరిమి చంపేశారంట. అప్పుడు వచ్చినాక యెహోషువ దగ్గరికి వచ్చిన తర్వాత యెహోషువ అంట ఏంటంట, తల మీద ధూళి పోసుకుని వస్త్రాలు చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏంటి నాయన, ఎరుకో మీద అంత జయమిచ్చావు, మరి ఇదేంత ఈ చిన్న ఆయిపట్నం జయించలేక బలాజోసి ఉంటాళ్ళు 36 మంది చచ్చిపోయారు, ఏంటయ్యా ఈ కారణము, కారణమని ఏడుస్తుంటే దేవుడు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నా యెహోషువ, ఎందుకు ఏడవాలి నువ్వు ఇక్కడ, ఏడమాక, దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు, చేతుల్లో పెట్టుకున్నారు, అది ఎవరిలో ఉందో పరీక్షించాను. అప్పుడు ప్రార్థన చేసి ఈ మాట ఎప్పుడు దేవుడు చెప్పాడో ఆ బయలుపడింది రహస్యం. ఇప్పుడు అన్నాడు, ఎవర్రా మీరు, ఎవరు తెచ్చారా ఆ దోపుడు సొమ్ము, ఎవరు తెచ్చారు చెప్పండి, లేకపోతే అందరూ శపించబడిపోతాం, అందరూ చచ్చిపోతాం అని చెప్పినప్పుడు ఆ మాట విని అప్పుడు ఆకాను అంటాడు, అయ్యా నే తెచ్చాను అయ్యా. ఏడబెట్టావు బాబా, ఏడబెట్టావు కుమారుడు అంటే ఏడబెట్టాడు, గూడారులో ఇంట్లో నట్టింట దాచిపెట్టాడు తొవ్వి, ఎత్తురా నాయన, ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఏం చేయమంటావు, తెచ్చాడు. వాడిని, వాడి కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్లో సిరి సంపద, పశువులు, గొర్రెలు, మేకలు, బాతులు అన్నింటి కూడా చంపేసేయండి, అతనిదంటూ ఏది ఉండకుండా చంపేసి అగ్గితో కాల్చి ఏ రాళ్ళతో కూడా చంపారు ఆ రాళ్ళతో గుట్టేయమనంట దేవుడు. చూడండి, ఆ శపితమైన దాన్ని తెచ్చుకోమట్టి ఆ ఒక్కడు చేసిన తప్పును బట్టి సర్వనాశనం అయిపోయిందంట కుటుంబం అంతా, భార్య, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవళ్ళు, మారాళ్ళు, ఏమండి అందరూ ఆస్తులు అన్నీ కూడా కాల్చి బూడిద చేసి ఆకోరు లోయలో ఆ బూడిదని పెట్టి ఆ రాళ్ళు గొప్పేశారంట. ఇప్పుడు కూడదంట ఆకోరు లోయలో ఆ గుట్ట, ఇప్పటికి ఆకారం లోయ అని. హల్లెలూయ. ప్రభునందు ప్రియమైనట్లరా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మన చేతుల్లో ఉన్న దుర్మార్గతను మనం కొట్టేసుకుని దేవుని కర్ర మన చేతబుచ్చుకున్నట్టయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయునుగాక. గొప్ప కార్యలు చేస్తాడు, గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఆయన చేసే కార్యాలు కంటి కనపడు, చెవి కనపడు, హృదయానికి గోచరము కావు, గొప్ప కార్యాలు చేస్తాడు, ఎవరు పట్టని చేస్తాడు. అందుకే ఆయన కర్ర మన చేతిలో ఉండాలి. హల్లెలూయ. కర్ర ఉండాలి, పాము కర్ర కాదు. పాపాన్ని పట్టుకుంటున్నారు చాలామంది, పాము కర్ర పట్టుకోవడం కాదు, దేవుని కర్ర పట్టుకుంటే మనం జయం పొందుకుంటాం, ఆశీర్వదించబడతామని ప్రభు పేట మనం చేస్తున్నాం. రెండవది, నీ చేతులు ఏముండాలో చూడండి. 149వ కీర్తన 9వ వచనం చూడండి. 149వ కీర్తన 9వ వచనం. ఎవరి చేతులు అంట? వారి చేతిలో 2 అంచులుగిన ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులందరికీ. ఆమేన్ చెప్పండి. ఏదంట ఘనత, ఏదంట 2 అంచులు కలిగిన ఖడ్గమే చెప్పండి. ఇది ఎవరి చేతిలో ఉందో వారికి అదే ఘనత. ఈ బైబిల్ని చేతులు ఉంటే ఘనత వచ్చును గాక. ఈ బైబిల్ తీసుకెళ్తుంటే ఏమంటారు చెప్పండి, అన్యజనులు, వాళ్ళు ప్రార్థనా వాళ్ళని ఏం అనమాకండి, నేను స్తోత్ర హల్లెలూయా గౌరవిస్తారు. ఈ ఘనత ఎవరు నీకు ఇస్తారంటే ఈ పరిశుద్ధ గ్రంథం నీకు ఇస్తుంది. ఈ గ్రంథం పట్టుకుని నువ్వు వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ స్థలంకి వెళ్ళినా నీకు గౌరవిస్తా, కానీ నిన్ను అగౌరవ పాలు చేయరు. ఎందుకంటే ఘనత ఇచ్చేది దేవుని వాక్యమే. హల్లెలూయా. ఈ దేవుని వాక్యమే నీ ఘనత. ఇది 2 అంచుల ఖడ్గం. ఖడ్గం అంటే చెప్పండి, కత్తికో పక్కనే పొదునుండిద్ది, కానీ బైబిల్కి 2 పక్కల పొదునుండిద్ది. దేవుని వాక్యానికి ఇది 2 అంచుల ఖడ్గం అంటాడు. ఎక్కడంటే ఎబ్రీ రాసిన పత్రిక 4:12 చదవండి. ఎబ్రీ రాసిన పత్రిక 4:12లో ఉండిద్ది ఆ మాట. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై
రెండుంచులు ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించు మట్టుగా దూరుచు హృదయం యొక్క ఆమేన్ హల్లెలూయా. దేవుని వాక్యమే రెండు కలిగిన ఖడ్గం. నీ చేతిలో ఉందా? నీ చేతిలో ఉందా? కొంతమంది ప్రార్థనకి వెళ్తా కూడా బైబిల్ తీసుకెళ్ళరు. ఏదన్నప్పుడు ఏదైనా ఫంక్షన్ చేసుకున్నారు అనుకోండి, ఎక్కడా చెప్పండి. ఇప్పుడు మనకి ఫంక్షన్ ఉంది, మన బంధువులు పిలిచారు, మనం ఫంక్షన్కి వెళ్తున్నామా? అక్కడ ప్రార్థన ఉండిద్ది. నీ చేతిలో బైబిల్ తీసుకెళ్తాను వాడికి ఏమ్మా ఊరు వెళ్తున్నావు, అక్కడ ప్రార్థన పెట్టుకుంటున్నారు. ప్రార్థన పెట్టుకున్నప్పుడు నువ్వు బైబిల్ ఎత్తుకెళ్ళా లేదా? ఎత్తుకెళ్ళరు, ఫ్యాషన్కి వెళ్తారు తెలుసా. నగలు మర్చిపోరు, నగలు పెట్టుకుంటారు, మంచి వస్త్రాలు ధరించుకుంటారు, కానీ బైబిల్ పట్టుకెళ్ళరు. ఆడికి వెళ్ళి కూర్చుంటే అంతే, చేతిలో ఉండదు ఆ ఖడ్గం. చూడండి, ఇప్పుడు రేపు 26వ తారీఖున పెళ్ళి ఉంది, మన రతన్బాబు పెళ్ళి ఉంది కదా. నేను చాలా పెళ్ళి చూస్తాను. పెళ్ళికి వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుంటారు, కానీ ఎవరి చేతిలో బైబిల్ ఉండితే చెప్పండి. ఏమండి, ఇక్కడ పెళ్లి జరుగుతుంది, ప్రార్థన పెళ్లి జరుగుతుంది, అక్కడ దైవజనులు వాక్యం చెబుతారు, మనం కూడా ఆ వాక్యాన్ని వినొచ్చు, ఆ వాక్యాన్ని మనం నేర్చుకోవచ్చు అని ఎవరి చేతిలో బైబిల్ ఉండిద్దా? నేను చాలా చోట్ల చూసా. బైబిల్ ఉండిద్దా? ఎత్తుకెళ్తారా? ఎత్తుకెళ్ళరు. ఎందుకని? వెళ్ళి ప్రార్థన పెళ్ళి పాస్టర్ గారు చేస్తాడు, మనం వెళ్ళి చూద్దాం, ఇందాం, వచ్చి బోధన వచ్చేద్దాం అనుకుంటాం. ఖడ్గం ఉండాలి నీ చేతులు. ఎప్పుడు ఏమన్నా చెప్పండి, ఖడ్గం ఉండాలి. ఇది వాడికెళ్ళినా రెండుగలిగిన ఖడ్గం నీ చేతులు ఉంటే ఇది నీకు ఘనతనిస్తుందంట. హల్లెలూయా, ఘనతనిస్తుంది. ఈ ఖడ్గం తీసుకుని ఎవరైనా వెళ్ళు, ఫంక్షన్కి వెళ్ళు, ప్రార్థనకి వెళ్ళు, బంధువులింటికి వెళ్ళు, ఇంక దేనికన్నా వెళ్ళు. నువ్వు ఏ విషయం వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నీ చేతిలో ఏముండాలమ్మా? బైబిల్ తీసుకెళ్ళమ్మా. అన్నీ తీసుకెళ్తావు కదా, బైబిల్ కూడా తీసుకెళ్ళు, తప్పేముంది? బైబిల్ తీసుకెళ్ళు. ఈ బైబిల్ నీ దగ్గర ఉంటే దేవుడు నీ దగ్గర ఉండట్టే, అదే నీ ఘనత. హల్లెలూయా. సర్వఘనతలు నీకే ప్రభో, సర్వ మహిమలు నీకే ప్రభో, సర్వఘనతలు నీకే ప్రభో, సర్వ మహిమలు నీకే ప్రభో. సర్వకాలము సన్నుతించెదను, సర్వస్తుతులు నీకే ప్రభో. సర్వకాలము సన్నుతించెదను, సర్వస్తుతులు నీకే ప్రభో, నీకే ప్రభు. సర్వఘనతలు నీకే ప్రభో, సర్వ మహిమలు నీకే ప్రభో. సర్వఘనతలు మహిమ ప్రభావం ఆయన మనం చెల్లిస్తే ఈ రెండు కలగా ఖడ్గం ఎవరి చేతిలో ఉండిద్దో వారికంట దేవుడు ఘనతనిచ్చునుగాక అన్నాడు. ఏమిస్తాడంట? ఘనత వస్తుంది. చాలామంది ఆ చదువు లేనప్పుడు బైబిల్ ఎందుకయ్యా అంటారు. చదువు ఉన్నా చదువు లేకపోయినా దేవుని ఖడ్గం నీ చేతిలో ఉంటే నీకు అదే ఘనత. హల్లెలూయా. నువ్వు గుర్తింపులో ఉంటావు. ఏముంటావు చెప్పండి? చదువుకున్నాడు పరలోకం పోతాడా? చదువుకున్నాడు పరలోకం పోడా? చెప్పండి. చదువుకున్నోడైనా చదువు లేనోడైనా ఎటువంటి వాడైనా పరలోకం పోవాలంటే ఇది ఉండాలి. దేంటి? రెండు జరిగిన ఖడ్గం ఉండాలి. ఈ ఖడ్గం నీ చేతిలో ఉన్నప్పుడు నీకు ఘనత వస్తుంది కనుక నువ్వు చేయనంతయు సఫలమగును. మొట్టమొదటి నీ చేతులు ఏముండాలి? దేవుని కర్ర ఉండాలి. రెండోది నీ చేతులు ఏముండాలి అమ్మా? ఖడ్గం అనే బైబిల్ ఉండాలి. అర్థమైన ఒకసారి చూద్దాం చెప్పండి. ఈ రెండు నీ చేతిలో ఉంటే నువ్వు చేయనంతయు సఫలమవుద్ది. అంటే మూడోది కూడా ఉంటేనే సఫలమైద్ది. ఆ మూడో మాట చెప్పి ముగిస్తాను. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం మొట్టమొదటి వచ్చింది చూడండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం అమ్మ. 4:10 4వ అధ్యాయం 10వ వచనం అమ్మ. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం.
కార్యములు కార్యములు అల్పమై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకటమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూసి సంతోషించాడంట. ఎవరు? దేవుడు సంతోషించాడంట. ఎవరి చేతులు ఉందంట? జెరుబ్బాబెలు చేతులంట. ఏముందంట? గుండు నూలు ఉందంట. ఎవరి చేతిలో? జెరుబ్బాబెలు చేతులు. ఏముంది? అర్థమైందా గుండులు అంటే మీకు? ఏమ్మా గుండులు అంటే అర్థం మీకు తెలుసా? గుండు నూలు తెలియదు కదా. టాపీ మేస్త్రి గోడ కట్టేటప్పుడు దానికి దారం ఉంటుంది, కింద గుండు ఉంటుంది. దాన్నే గుండు నూలు అంటారు. కొలత కాదు అది, లైన్ చూసేది. లైన్ చూడాలి. 3 అంతస్తులు కట్టినా, 7 అంతస్తులు కట్టినా, 90 అంతస్తులు కట్టినా ఏమని చెప్పాలి? కింద ఏ లైన్ ఉందో చివరికి వెళ్ళే వరకు కూడా అదే లైన్ ఉండాలని ఆ గుండును తూకం వేస్తాడనమాట. లైన్ ఉందా లేదని. లైన్ లేకపోతే ఎంత చెప్పండి? టాపీ పెట్టి కొడతాడు దాన్ని. అట్ట వంకర లేకుండా దాన్ని కొడతాడు. వంకర ఉండకూడదు, అది తిన్నగా ఉండాలి. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండటం చూసి దేవుడు సంతోషించాను. ఎందుకు సంతోషించాడు? దేవుడు ఈ గుండు నూలు పట్టుకుని తన బ్రతుకును సరి చేసుకుంటున్నాడు. నీ చేతిలో గుండు నూలు ఉండాలి. ఎందుకంటే నువ్వు గోడ కడుతున్నావంటే గోడ తిన్నగా ఉంటే అందంగా ఉంటుంది, అది పడిపోదు. అవునా కాదా? ఇల్లు కడుతున్నాను, టాపీ మేస్త్రి కడుతున్నాను అనుకో, గోడ ఎట్టుండాలి చెప్పండి? తిన్నగా ఉండాలంటే ఏం చేయాలి? రాయికి పెట్టి చూస్తాడు లేదా? ఏమ్మా ఇల్లు కట్టిన వాళ్ళు తెలుసు, చూస్తారు కదా. ఎందుకు? గోడ వంకర రాకూడదు, గోడ తిన్నగా ఉండాలి. అందుకే నీ బ్రతుకు తిన్నగా ఉందా లేదని ఎప్పటికప్పుడు ఆ గుండు నూలు నీ చేతిలో ఉంటే నిన్ను చూసి దేవుడు సంతోషపడును గాక. నీ చేతిలో ఎప్పటికప్పుడు నువ్వు తిన్నగన్నావా లేదా? నీ బ్రతుకు తిన్నగా ఉందా? నీ ప్రవర్తన తిన్నగా ఉందా? నీ మాట తిన్నగా ఉందా లేదని నువ్వు ఎప్పటికప్పుడు నీవే కొలతేసుకోవాలి, నువ్వే చూసుకోవాలి. సూతం చెప్పండి. నా ఇంక చూడండి, అందరూ నా ఇంకే చూడండి. నీవే కొలతేసుకోవాలి. ఇంకోళ్ళు పెట్టి ఏలు పెట్టి చూపించకూడదు. పలానా మరీ మాట్లాడిది, పలానా మార్త మాట్లాడిది, పలానా ఆయన అట్టాడు ఇట్టాడని వాళ్ళు చూపించడం కాదు. నీవే గుండు పెట్టి ఎప్పటికప్పుడు తూకం వేసుకో. నా బ్రతుకు తిన్నగా ఉందా? నా నడక తిన్నగా ఉందా? నా ప్రవర్తన తిన్నగా ఉందా? ఆ పిల్లల్ని తీసుకుని బయటకెళ్ళండి. నా ప్రవర్తన తిన్నగా ఉందా? నా నడక తిన్నగా ఉందా లేదా అని నువ్వు చూసుకుంటుంటే నిన్ను చూసిన దేవుడంట నీ చేతులన ఆ గుండును చూసంట దేవుడు సంతోషించునుగాక. అందుకే సంతోషించే దేవుడు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలుని అడ్డగిస్తాను, నువ్వు ఎంత మాత్రపు దానవు, నువ్వు సదును భూమిగా మార్చబడుదుగాక. హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగింపకు, ఎంత మాత్రపు దానవు నీవు, సదును భూమిగా చేసెదను, ఎంత మాత్రపు దానవు నీవు, సదును భూమిగా చేసెదను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. హల్లెలూయా. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉన్నట్టుగా నీ చేతిలో గుండులని తిన్నగా చూసుకొని నీ బ్రతుకుని, నీ మనసు, నీ మాట, నీ నడక, నీ ప్రవర్తన తిన్నగుంటే నిన్ను చూసి యేసయ్య సంతోషించును గాక. అప్పుడు నీ చేతిలో ఏముంది? గుండు నూలు. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. నీ చేతిలో ఏముండాలి? ఒకటి, దేవుని కర్ర ఉండాలి. కర్ర అంటే ఏ కర్ర? దేవుని కర్ర ఉండాలి.
రెండవది నీ చేతిలో ఏముండాలి? రెండొంచగలిగిన వాడికెళ్ళినా ఖడ్గం ఉండాలి. మూడవది నీ చేతిలో గుండు నూలు ఉండాలి. ఈ మూడు నీ చేతిలో ఉంటే నిన్ను చూసి దేవుడు సంతోషించి ఆయన చెయ్యి నీ చేతి పట్టుకుని నిన్ను సఫలపరచునుగాక. ఆయన నీకు తోడుగా ఉండుగాక. నీ బిడ్డలకు తోడుగుంటాడు, నీ కుటుంబానికి తోడుగుంటాడు, నువ్వు నివసించే స్థలము తోడుగుంటాడు. ఎక్కడ పడ్డ ఆయన తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించునుగాక. నీ చేతిలో ఈ మూడు ఉండయో లేదో ఈ రోజు నుంచి పరీక్షించుకుని నువ్వు ప్రార్థన చేసుకో, నీ బ్రతుకును సరి చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మన చేతుల్లో అన్నీ పెట్టుకుని దుర్మార్గత, పాపము, లంచము అన్నీ సమస్తం చేతుల్లో పెట్టుకుని, హృదయంలో పెట్టుకుని, అన్నీ పెట్టుకుని నన్ను దేవుడు తోడుగా లేడు, నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నాకు ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు అని షాకులు చెబుతాం మనం. ఎట్టవుతాయి? ఎందుకు అవ్వలేదు? ఏసే పట్ల ఎందుకు అయిందంటే ఆయన చేతిలో ఈయన చెయ్యి ఉంది. హల్లెలూయా. నీ చేతిలో కూడా ఆయన చేయబట్టుకుంటాడు. ఈ మూడు ఉండయో లేదో చూసుకో. హల్లెలూయా. నీ చేతుల్లో ఉన్న పాపాన్ని ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? అది ఛీ అని విడిచిపెట్టాలి. ఛీ అని వదిలిపెట్టాలి, అంతే. నీ చేతిలో పాపం ఉందనుకో. ఇప్పుడు మన చేతిలో గబాలని బల్లి వస్తుంది, ఏం చేస్తా? చిచి చిచి అని చెప్పి వదిలిపెట్టేసి అంటారు. ఎక్కడ బంగారం ఉందని బంగారం పట్టుకుంటారు. ఎందుకు? చెయ్యి అపవిత్రమైందని బంగారం పట్టుకుంటారు. బంగారం పట్టుకుంటే పవిత్రం అయిద్దని. చెయ్యి పవిత్రం కాదు, పాడైపోయింది అంతే. బంగారంకే నువ్వు ఎండికి పవిత్రం అవ్వదు. బంగారం లాంటి విమోచించిన యేసయ్య వాక్యము పట్టుకో, పవిత్రపరచబడతా. ఈ మూడు చూసుకుందాం. అప్పుడు నువ్వు చేయనంతయు దేవుడు సఫలపరచునుగాక. నువ్వు ఏదనుకుంటావు అది ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల జరిగించునుగాక. నీ చేతులు అమ్మా అయ్యా, మన చేతుల్లో మన గుడారాల్లో ఏది ఉందో దాన్ని మనం తీసేసుకుని, మనకి ఎప్పటికప్పుడు ఎవరు చెప్పవసరలా, వాక్యాన్ని చెబుతున్నక వాక్యాన్ని బట్టి నువ్వు తిన్నగున్నావా లేదా, నీ మాట తిన్నగుందా లేదా, నీ సూపు తిన్నగుందా లేదా, నీ మనసు తిన్నగా ఉందా లేదని గుండునులు పెట్టి చూసుకుంటుండు. ఆ టాపీ మేస్త్రి ఇల్లు కడటానికి ఏ విధంగా గుండునులు పెట్టి చూసి కడతాడో, ఆ కట్టిన టాపీ మేస్త్రిని చూసి ఆ ఇల్లు బాగుందని మళ్ళీ ఇంకోసారి ఆ టాపీ మేస్త్రి ఇంకోళ్ళు పిలుస్తారు, అది బాగుంది, ఇల్లు బాగా కట్టాడని. అలాగే మన జీవితం కూడా మనం చూసుకుంటే దేవుడు మనం చూసి సంతోషపడతారు. అటు సంతోషం, సమాధానం ఈరోజు వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు దేవుడు దయచేయను కాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. మోకరించగలిగిన యవనస్తులు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయండి. మన బ్రతుకు సరి లేకుండా మనం వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు నేరాలను మాపుకోవద్దు. మన చేతులు ఏముందనేది మనం చూసుకుందాం, మన ప్రవర్తన చూసుకుందాం. అప్పుడు నీవు చేయిందంతయు దేవుడు నీ పట్ల సఫలపరచునుగాక. నీ సమస్యలు ప్రభువు తీర్చునుగాక. మోకరించండి. అయ్యా నాయన, ఈ రాత్రి ఈరోజు నాయన మాకు ఓ నూతనమైన వర్తమానం మాకు తెలియపరిచేవయ్యా, ఒక నూతనమైన సంగతి మాకు తెలియపరిచేవయ్యా. నిజమే నాయన. ఏసేపు చేతులు ఏమ్మా నోరు తెరవరా, నోరు తెరవరా, నామకార్థానికి వస్తున్నారేంటి? వాక్యాన్ని బట్టి నోరు తెరిచి ప్రార్థన చేయండి. లేదు నీ చేతులు పవిత్రంగా ఉన్నాయా, చేయమాక. నీ మనస్సు నీ చేతులు పవిత్రంగా ఉంటే చేయమాక. నువ్వు అనుకున్నదల్లా నెరవేరుతుంది అనుకుంటే చేయమాక. ఒకవేళ అవ్వాలనుకుంటే చెయ్యి, అవ్వాలనుకుంటే చెయ్యి. అంతేగాని ఏదో ఏమో పాపను విడిచిపెడతామయ్యా, మా చేతిలో మీ కర్ర పట్టుకుంటామయ్యా, మా చేతిలో మీ బైబిల్ పట్టుకుంటామయ్యా, మా చేతుల్లో మా తిన్నగా ఉన్నాం లేదని గుండునులు పట్టుకుంటామయ్యా. అట్ట జీవితం నాకు దయచే ప్రభా. నేను నిన్ను సంతోషపరచాలి, నన్ను చూసి నువ్వు సంతోషపడాలయ్యా. నేను నిన్ను ఏడిపించకూడదు యేసయ్యా. నిన్ను ఏడిపిస్తే నాకు ఏ ఆశ్రదం రాదయ్యా, నిన్ను ఏడిపిస్తే నాకు ఏ ఆశ్రదం రాదయ్యా, ఏ దీవెన రాదయ్యా. నిన్ను ఏడిపిస్తే నాకేమొచ్చిందయ్యా? నువ్వు సంతోషంగా ఉంటే నా కుటుంబానికి సంతోషం ఇస్తావయ్యా, నా బిడ్డలకు సంతోషం ఇస్తావయ్యా. నాయన నాకు జీవితం అంతా సంతోషం ఉంటుందయ్యా. అయ్యా అయ్యా నిన్ను సంతోషపెట్టడానికి నేను ఎప్పటికప్పుడు తిన్నగా చూసుకోవాలయ్యా. అయ్యా సింహం అంట అది దారి అమ్మట వెళ్తాక ఆ దూరం వెళ్ళి నా అడుగులు తిన్నగా లేవని చెప్పి అనదిరి చూసిదంట. అట్టగే ప్రభా మా బ్రతికి అట్టా ఉందో, ఉదయం మొలుగుని సాయంకాలం నా బ్రతికి అట్టుందో, నా సూపు ఎట్టుందో, నా మనసు ఎట్టుందో, నా మాట ఎట్టుందో నేను ఎప్పటికప్పుడు గుండెలు పెట్టి నేను తూకం వేసుకుని చూసుకోవాలయ్యా. తిన్నగున్నాను లేదని చూసుకోవాలయ్యా. అటు జీవితం నా దయచే ప్రభువా, అటు జీవితం నా దయచే ప్రభు. అందరూ ప్రార్థన లేఖించండి, అందరూ ప్రార్థన చేయండి.